హాయ్ మేడం. ఏపీలో ఇప్పుడు 2 monthsలో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ టైం ఎవరైతే బాగుంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము చూస్తున్న దాన్ని బట్టి మేము ఫస్ట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కూడా ఒక మార్పు అనేది కోరుకున్నాం. జగన్ గారు వచ్చారు, అతను ఏం చేశారు, నవరత్నాలు హామీలు ఎలా బెటర్ అయిందని తర్వాత సంగతి. అంటే యాజ్ ఏ స్టూడెంట్స్గా మాకు అందాల్సినవి అయితే మాకు అందలేదండి. చిన్నపిల్లలకి ఏంటంటే జగన్ అన్న గోరుముద్ద ఏయో హామీలు ఇచ్చారు, అన్నీ నెరవేరుస్తున్నారు, ఓకే అదంతా బాగానే ఉంది, స్కూల్స్ డెవలప్ చేశారు. కానీ కాలేజీలో నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను డిగ్రీ పాస్ అయ్యానండి, 88% డిగ్రీ పాస్ అయ్యాను. నేను నర్సరాపేట పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్ నుంచి. నేను పీజీ చేద్దాం అనుకుంటుంటే నన్ను ఫీజు ఒకేసారి కట్టమన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలో 3 సార్లు 4 సార్లు కట్టుకునేవాళ్ళం ఫీజు అనేది, స్కాలర్షిప్ కూడా ఉండేది. కానీ ఇప్పుడున్న జగన్ ఉన్న ప్రభుత్వంలో ఏంటంటే నన్ను 30,000 ఫీజు ఒకేసారి కట్టమన్నారు. అలాగే విడతల్లో మళ్ళీ స్కాలర్షిప్ అనేది కూడా ఏం లేదు. విద్యా విధానం మీద పథకం మీద ఇస్తున్నారు, డిగ్రీ విద్యార్థులకు అంటున్నారు, మరి పడట్లేదా? డిగ్రీ విద్యార్థులకి ఇస్తున్నారు, పడుతుంది మేడం. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు డిగ్రీ వరకు ఓకే, రియంబర్స్మెంట్ ఎక్కడుంది మేడం? రియంబర్స్మెంట్ నేను పీజీ చేసేవాడిని కదా. నేను బీఎస్సీ కెమిస్ట్రీ మేడం, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేద్దామని నేను ఎంఎస్సీ ఎంట్రన్స్ చేసి రాశాను. నాకు వచ్చేసి 1290 ర్యాంక్ కూడా వచ్చింది మేడం, 1219 వచ్చింది ర్యాంక్ కూడా. సో అన్ని విధాలుగా అప్లికేబుల్, కాకపోతే ఫీజు ఎక్కువ ఉందని చెప్పేసి చేయకుండా ఇంకా హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో దిగాను అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? మేడం, చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అమరావతిలో ఒక డిజైన్ చేసుకున్నారు. సో అమరావతిలో ఐటీ ఫీల్డ్ అనేది తేవాలి, కొన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ ఐటీ ఫీల్డ్స్ కానీ ఏదైతే తెద్దాం అనుకున్నారు. ఈ 5 సంవత్సరాల కనుక చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేసి ఉంటే కంపల్సరీ అక్కడ ఐటీ ఫీల్డ్ కానీ లేదా జాబ్స్ కానీ ఏవో ఒకటి ఉండేవి. కంపల్సరీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకునే పని లేకుండా అక్కడే చేసుకునే వాళ్ళం. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా అనే మాట ఇప్పుడు మా ఏపీలో ఎవరి దగ్గర వినిపించట్లేదు. ప్రత్యేక రాజధాని అన్నారు. అంతకుముందు 3 రాజధానులు గొడవలేని, ఇప్పుడు రాజధాని అనే మ్యాటర్ ఎవరు నుంచోబెట్టట్లేదు. ఇప్పుడు ఉన్న ఒకటే మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ సీఎం ఎవరు? కంపల్సరీ అబ్సల్యూట్గా 100% నెక్స్ట్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రతిసారి బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇక్కడ నుంచి జగన్ నుంచి చెప్తున్నారు. సో ప్రజలు ఎవరిని నమ్మొచ్చు అనుకోవచ్చు సార్? ప్రజలు ఎవరిని నమ్మొచ్చు అంటే మేడం, ఎవరినైనా సరే ఒకసారి చూసిన తర్వాత ప్రజలైనా వాళ్ళు నమ్ముతారండి. ఒక 5 ఏళ్ళు జగన్ గారికి మేము ఛాన్స్ ఇచ్చి చూసాం. జగన్ గారి పాలన ఓకే అద్భుతంగానే ఉంది. కానీ కొన్ని విధాలుగా మాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే వాళ్ళకి, జాబులు చేసుకునే వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అన్నారు మేడం. అసలు నాకు తెలిసినంతవరకు జాబ్ క్యాలెండర్ మొన్న ఎప్పుడో గ్రూప్ 2 ఒకసారి పడింది, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 4 పడలేదు. అంతేకాని జాబ్ క్యాలెండర్ అయితే ఏం లేదు. సచివాలయం జాబ్స్ వచ్చినాయి, డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాసుకున్న తర్వాత సంగతి. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు విద్యార్థుల పరంగా, స్టూడెంట్స్ పరంగా ఏదన్నా అవకాశం ఉండిద్ది అంటే కంపెనీలు లాంటివి వస్తాయి, మళ్ళీ మాకు ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి మేము అనుకుంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీబీ మేడం, నేను కూడా కాదు, నేను అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఒకప్పుడు ఎట్లాగైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంటుందని మేము అనుకుంటున్నాం. వై నాట్ 175 అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఎన్ని రావచ్చు సీట్లు వాళ్ళకి, మరి టీడీపీకి ఎన్ని రావచ్చు మేడం? అంటే ఈసారి పోటీ అనేది గట్టిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చాను చూసారా, అతను వైసీపీకి వేస్తాను, నేను మాత్రం పక్క టీడీపీకి వేస్తాను అంటున్నా. సో 10 మంది ఉంటే 10లో 5 అట్టున్నారు, 5 ఇట్టున్నారు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను ఖచ్చితంగా ఏంటంటే కంపల్సరీ టీడీపీ ప్రభుత్వం అనేది మాత్రమే ఈసారి ప్రభుత్వం ఫామ్ చేసింది. అది మాత్రం నేను కంపల్సరీ చెప్పగలను. థ్యాంక్ యూ అండి.